సార్ చెప్పండి, ఫస్ట్ ఫేజ్ కోవిడ్ అంతా అయిపోయింది అనుకోవచ్చు, అమ్మయ్య అని రిలాక్స్ తీసుకుంటున్న ఎంతో కొంత మూమెంట్లో మళ్ళీ సెకండ్ వేవ్ అని భయభ్రాంతిలోకి గురి చేస్తున్నారా? అందులో వాస్తవం ఉందంటారా? ముందుగా మీ ప్రశ్నకి సమాధానం ఇచ్చే ముందు విజయారెడ్డి గారికి అలాగనే మిర్రర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ మీరు చెప్పిన సెకండ్ వేవ్ ఏదైతే ఉందో మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా యాక్చువల్గా భారతదేశం వచ్చేసేసి ఒక 2.5 నెలలు మనం వెనక ఉన్నాం ఈ కోవిడ్ రిలేటెడ్. యాక్చువల్గా ఈరోజు చాలా సందర్భోచితం ఈరోజు మనం మాట్లాడుకోవటం, మీ మిర్రర్ టీవీతో మాట్లాడటం. ఎందుకంటే ఫస్ట్ కేసు డిటెక్ట్ అయిన అనౌన్స్ చేసిన రోజు ఈరోజుకి మనం ఒక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నాం. దిస్ ఏ ఫస్ట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ కోవిడ్. ఓకే, సో కరోనా వైరస్ కనుక్కోవచ్చు. ఓకే, సో బట్ దట్స్ ఏ వెరీ సాడ్ పార్ట్. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తాన్ని, మానవాళిని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసింది కాబట్టి. సో ఈ సందర్భంలో మన దేశంలో చూసుకుంటే ఎప్పుడైతే ఫిబ్రవరిలో మనకి ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఒక 2.5 months మీరు చైనాకి తీసుకున్నా కానీ, లేకపోతే అమెరికాకి తీసుకున్నా, లేకపోతే ఇతర యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే ఒక 2.5 years మనం వెనక్కి వెళ్తూ ఉన్నాం. సో యాక్చువల్గా కోవిడ్ వేవ్ని తీసుకుంటే అది ముఖ్యంగా మనం ఫస్ట్ వేవ్ అయిపోయింది అనుకుంటున్నాం. మన దేశంలోనే ఉన్న మన దేశ రాజధాని ఏదైతే ఢిల్లీ ఉందో అక్కడ సెకండ్ వేవ్ లేదా 2 కలిసి వచ్చినాయి, సెకండ్ అండ్ థర్డ్ వేవ్ కూడా కలిసి వచ్చినాయి అనుకుంటున్నాం. అట్లనే కేరళ రాష్ట్రంలో సెకండ్ వేవ్ నడుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. బట్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అంటే ప్రజారోగ్య నిపుణుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ వేవ్స్ అన్నీ కూడా ఏదైనా సరే, అది ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఇవన్నీ కూడా ప్రజల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. అంటే ప్రజల అప్రోప్రియేట్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసేసి ఇప్పుడు మనం ఏదైతే అమెరికా లాంటి దేశంలో చూస్తున్నామో 2 లక్షల పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకు కోవిడ్ ఫస్ట్ కేసు డిటెక్ట్ అయిన దగ్గర నుంచి, లేదా అమెరికాలో కేసులు మ్యాక్సిమం ఎప్పుడు కూడా 1 లక్ష కంటే కేసులు ఎప్పుడు క్రాస్ కాలేదు. ఈరోజు 2,20,000 మనం కేసులు నమోదవటం చూస్తున్నాం. అట్లే డెత్స్ కూడా థౌజండ్స్లో ప్రతిరోజు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఓకే, అలాగనే యూరోపియన్ యూనియన్ ఫస్ట్ టైం, యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాలు ఏదైతే 18 దేశాలు ఉన్నాయో ఆ 18 దేశాల్లో కూడా మనకి ప్రతిరోజు 1 లక్షకు పైగా కేసులు చూస్తున్నాం. అక్కడ కూడా వేలాది సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. సో ఇప్పుడు మన దేశం వరకు పరిస్థితి చూసుకుంటే యాక్చువల్గా మనం గత 8 నెలల నుంచి 9 నెలల్లో ఇప్పుడు మనం ఉన్నాం కోవిడ్ నివారణ కట్టడి చర్యల్లో భాగంగా. మనం ఇప్పుడు వచ్చేసేసి 30,000 to 40,000 మధ్యలో మనం కేసులు, అంటే మనం అత్యల్ప కనిష్ట స్థాయిలో మనం కేసులు ఇప్పుడు చూసుకుంటున్నాం. సో ఏదైతే ఇతర దేశాలు ప్రపంచంలోని ఏదైతే గరిష్ట పెరుగుదల చూసాయో మళ్ళీ అవి తగ్గి మళ్ళీ పెరుగుదల చూస్తున్నాయి. మన దేశం వచ్చేసేసి ఏదైతే ఫస్ట్ మనకి గరిష్ట పెరుగుదలకు పోయినామో ఇప్పుడు మనం అత్యంత కనిష్ట స్థాయిలోకి మనం వెళ్ళాం. సో రాబోయే రోజుల్లో మనం 2.5 months బ్యాక్ ఉన్నాం కాబట్టి సో ఇది వస్తుందా రాదా అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ నేను చెప్పినట్లు, ఎందుకంటే ఇది ప్రజల ప్రవర్తన మీద ఏదైతే వేవ్స్ అనేది మనం సైంటిఫిక్గా లేదా పబ్లిక్ హెల్త్ పరంగా డిఫైన్ చేసుకోవాలంటే కేసులు గరిష్ట స్థాయిలో పెరగటం, మళ్ళీ కేసులు కనిష్ట స్థాయిలో తగ్గటం, దీన్ని ఒక వేవ్ లాగా మనం చూసుకుంటాం. ఓకే, సో ఈ మనం నార్మల్గా పబ్లిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. కేసులు ఒక్కసారి ఎక్స్పోనెన్షియల్గా పెరిగిన తర్వాత సో ప్రజలందరూ ఏం చేస్తారు, ప్రజలకి తెలిసిన ప్రతి వాళ్ళ ఇంట్లో కానివ్వండి మీకు కేసులు సహజంగా ఉంటాయి, కోవిడ్ కేసు. సో తెలిసిన 10-15 కుటుంబాల్లో మీరు చూస్తే ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఏంటంటే ప్రజలకి ఫస్ట్ ఒక భయం అనేది ఉంటుంది, అరే కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది, మనకు కూడా వస్తుందేమో, ప్రాణం ఏమైనా పోద్దేమో అనే ఒక భయంతో, అంటే మనకి ఆ భయం ఉంటే తప్పితే మనం మామూలుగా ఉండే పరిస్థితి లేదు మనుషులు. ఓకే, సో అప్పుడు మనం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అది జాగ్రత్తలు తీసుకున్న ఫలితం మనకి ఇమీడియట్గా ఉండదు, మళ్ళీ అగైన్ ఇట్ విల్ టేక్ 2 to 3 months అనమాట. ఇప్పుడు ఏమైపోయింది, గత మన రాష్ట్రంలో తీసుకున్నా కానీ ఒక 2 నెలల నుంచి కేసులు చాలా తక్కువ సంఖ్యలో మనకి నమోదవుతున్నాయి. ఈరోజు మనం 40-45 వేల పరీక్షలు చేసుకున్నా కానీ మన రాష్ట్రంలో కేవలం 1000 కేసులు మాత్రమే మనకి నమోదవుతున్నాయి. 950,000 సంఖ్యలో మనకి ఈరోజు కేసులు నమోదవుతున్నాయి. సో ఇది కంటిన్యూ అవుతుందని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా మేము మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దసరా బతుకమ్మ, అది మనకు మేజర్ ఫెస్టివల్ తెలంగాణ రాష్ట్రంలో, ఆ టైంలో కేసెస్ సర్జ్ ఉంటాయి అనుకున్నాం. సర్జ్ అంటే అది కూడా ఒక ఎక్స్పోనెన్షియల్ కేసులు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఆల్మోస్ట్ మనం 1 month అవుతుంది కంప్లీట్ అయిపోయి, మనకి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయ్యి తర్వాత దీవాళి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో కేసులు ఇంక్రీజ్ అవటం కూడా, సర్జ్ వదిలిపెట్టండి ఇంక్రీజ్ కూడా లేదు. ఓకే, కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఏదైతే కట్టడి నివారణ చర్యలు చేపట్టిందో అది ఒకటి. రెండోది వచ్చేసి ప్రజల్లో ప్రభుత్వం ఏదైతే ఈ వైరస్ని ఎదుర్కోవడానికి అవేర్నెస్ క్రియేట్ చేసిందో, చైతన్యం క్రియేట్ చేసిందో, ప్రజలు ఏదైతే రిలీజియస్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో, మీరు నమ్మరు ఈ మన చాలా రూరల్ విలేజెస్లో
కొన్ని చిన్న పట్టణాల్లో యాక్చువల్గా బతుకమ్మ ఆడలేదు లిటరల్లీ. అవును. ఒకవేళ ఆడినా కానీ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల మధ్యలోనే ఆడుకున్నారు. సో ప్రజారోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్స్ ఇవ్వటం, ముందే అడ్వాన్స్గా అడ్వైజ్ ఇవ్వటం, ఇవి మీరు పాటించడం వల్ల మనం ఈ వ్యాధిని బారిన పడకుండా, మన కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మనం సో ఈ స్టార్టింగ్లో ఎందుకు సార్ కొంత విమర్శలు ఎందుకు ఎదుర్కొన్నారు? బెడ్స్ లేవని, అది లేదని, కరెక్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ లేదని ఎందుకు వచ్చినాయి? ఇలాంటి విమర్శలు ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది కొత్త వైరస్. ఇప్పటికి మనకి 1 year ఓల్డ్ వైరస్, బట్ మన దేశానికి వచ్చేది కేవలం 9 నెలల వైరస్. ఓకే, ఈ కొత్త వైరస్ అవ్వటం వల్ల దాని ప్రవర్తన, దాని వృత్తి, దాని ప్రవృత్తి మనకు అర్థం కాలేదు. ఓకే, అదే మీరు ఫస్ట్ స్టార్ట్ అయిన ఇటలీ తీసుకోండి, యూరోపియన్ యూనియన్ తీసుకోండి, ఆర్ అమెరికా తీసుకోండి, మోర్టాలిటీ రేట్ more than 3% ఉండే, 3.5% కూడా పోయింది ఒకరోజు వచ్చేసి. ఈరోజు మోర్టాలిటీ మనం తీసుకుంటే ఆఫ్టర్ 8 months మన దేశంలో మోర్టాలిటీ అంటే మరణాల శాతం ఆర్ కేస్ ఫెటాలిటీ రేట్ మనం తీసుకుంటే కేవలం 1.55%కే నమోదైనది. అలాగనే మన రాష్ట్రంలో కేస్ ఫెటాలిటీ వచ్చేసి 0.5%. అంటే ఇంత తక్కువగా, అంటే మన దగ్గర 99.5% పీపుల్ ఎవరైతే ఈ కోవిడ్ వ్యాధి బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా రికవరీ అయ్యి కంప్లీట్గా హెల్తీగా అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, సో దీనికోసం ఒకేసారి ఎక్స్పోనెన్షియల్ కేసు వచ్చినప్పుడు మనం లాక్డౌన్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 2.5-3 months మన దేశం అంతా కూడా లాక్డౌన్ ఉంది. దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రం లాక్డౌన్ని అనౌన్స్ చేయడానికి. అండ్ లాక్డౌన్ కూడా ఎంత రూత్లెస్గా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఈవెన్ ఒక 2 decades బ్యాక్ మన హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ ఉండేది. ఈవెన్ ఆ కర్ఫ్యూ టైంలో కూడా ప్రజలు అక్కడక్కడ వాళ్ళ ఏరియాల్లో కాలనీస్లో బయటకు వచ్చేవాళ్ళు. బట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. తద్వారా ఏం చేసామంటే మనం ఈ వైరస్ను కూడా అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది, బంధించి పెట్టడం జరిగింది కంప్లీట్గా. ఒకటి, లాక్డౌన్ అనేది ఎప్పుడు కూడా ఈ వైరస్ని ఎలిమినేట్ చేయడానికి కానివ్వండి, ఎరాడికేట్ చేయడానికి మనకి పనికిరాదు. ఎందుకు పనికి వస్తుందంటే ప్రజల్ని ఈ కొత్త వైరస్ కాబట్టి వాళ్ళని ఈ వైరస్ని ఎదుర్కోవడానికి సంసిద్ధం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రభుత్వం సక్సెస్ అయింది, ప్రజల్ని దానికి తయారు చేసి పెట్టింది వైరస్ని ఎదుర్కోవడానికి. రెండోది, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడానికి. అట్లనే హాస్పిటల్ ప్రిపేర్నెస్, హాస్పిటల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి, ఎక్విప్మెంట్స్ రెడీ చేసి పెట్టుకోవడానికి, ఈ టెస్టులు ఏవైతే ఉంటాయో ఈ పరీక్షలు నిర్వహించడానికి ఆ టెస్టులకు సంబంధించిన అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఈరోజు మన 1,00,000కు పైగా ఉన్న మన వైద్య ఆరోగ్య సిబ్బందిని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నాం. సో ఈ 2.5 నెలలు 3 నెలలు మన రాష్ట్రానికే కాకుండా మన దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉపయోగపడ్డది. ఓకే, సో ఆ తర్వాత ఏదైతే మనం ఒకసారి ఓపెన్ చేసుకున్నామో అన్లాక్ 1.0 నుంచి ఇప్పుడు అన్లాక్ 5.0కి వచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అన్నీ ఓపెన్ చేసుకున్నాం ఎక్సెప్ట్ సినిమా హాల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అదే మిగిలిన రాష్ట్రాలు తీసుకుంటే మీరు అవి కూడా ఓపెన్ చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది, ఎస్పెషల్లీ కోవిడ్ నివారణ లేదా వాటి కట్టడి చర్యలకు సంబంధించి. సో ఆ విధంగా అందుకనే మనకి ఈరోజు మోర్టాలిటీ రేట్ 0.5% మాత్రమే ఉన్నది. ఈవెన్ కొత్త ఇన్ఫెక్షన్ రేట్, కేసుల సంఖ్య కూడా అందుకనే మనకి చాలా తగ్గుతూ వస్తున్నది. సో ఓకే, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ మనకు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మీరు ఇప్పుడే చెప్పారు, ఆల్రెడీ మన దగ్గర కూడా ఇప్పుడు ఏంటి, ఇది వింటర్ సీజన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకటి అలా నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు. సో ఇదంతా కూడా రేపు ప్రచారాలు, ఇది మళ్ళీ ఈ స్లమ్స్లో తిరగటాలు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ పెరిగే, అంటే ఆల్రెడీ సెకండ్ వేవ్ అంటున్నాం, ఒకవైపు ఎలక్షన్స్ అంటున్నాం, ఎలా ఉండబోతుంది అంటే 2 రకాలుగా మనం దీన్ని చూడాలి. ఒకటి వచ్చేసేసి మీరు చెప్పినట్లు ఇది శీతాకాలం. ఓకే, నార్మల్గా నార్థన్ స్టేట్స్లో మన దేశంలో చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది, -degreesలో కూడా పోతుంది. అదే మన సదర్న్ స్టేట్స్లో ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా చాలా అల్పస్థాయిలో ఉష్ణోగ్రతలు మనకి నమోదవుతాయి. అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో మీరు చూసారు ఆల్రెడీ ఒక దీవాళీ వల్ల 2 రోజులు తప్పితే అంత ముందు రోజు ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 degrees కూడా పడిపోయినది. అట్లే మన రాష్ట్రంలోనే ఆదిలాబాద్ లాంటి కొన్ని జిల్లాల్లో ఇంకా -degreesలో కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి మనకి. సో డెఫినెట్లీ ఎనీ వైరస్, మీరు కోవిడ్ వైరస్తో పాటు ఇతర ఈ టైంలోనే ఫ్లూ వైరస్ ఉంటుంది రెగ్యులర్గా మనకి, అట్లనే H1N1 స్వైన్ ఫ్లూ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా మనకి శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు లేకపోతే వ్యాధులు వచ్చే టైం వచ్చేసేసి ఎప్పుడు దాంతోపాటు కోవిడ్ కూడా ఉంది. డెఫినెట్లీ ఇది వైరస్కి అత్యంత అనువైన కాలం, కన్వీనియంట్ టైం, అది మనుషుల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. రెండోది ఫెస్టివ్ సీజన్స్ మనకు ఉంటున్నాయి, ప్రతి నెల మనకి ఏదో ఒక పండుగ తక్కువ కాకుండా ఉంటుంది. అట్లా దానికోసం ప్రజలు బయటకు రావటం, పట్టణ ప్రాంతాల నుంచి రూరల్ విలేజ్కి వెళ్ళటం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ వృత్తిరీత్యా అనుకోండి, వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం అనుకోండి, మళ్ళీ పట్టణ ప్రాంతాలు రావటం, వైరస్ కూడా వాళ్ళతో పాటు ఇటు నుంచి ఇటు మూవ్ అవుతుంటుంది. ఎప్పుడైతే ప్రజలు జాగ్రత్త తీసుకోవాలో, ప్రజలు అజాగ్రత్తలతో ఉంటారో, వాళ్ళు మూవ్ అయినప్పుడల్లా కూడా వైరస్ పెరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మనం వైరస్ అది
రెప్లికేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఇద్దరిని ఇన్ఫెక్ట్ చేయడం, ఇద్దరు నలుగురిని ఇన్ఫెక్ట్ చేయడం, నలుగురిని 8 మంది, అట్లా డబుల్ అయిపోతుంటుంది అనమాట. 1 డే అది ఒక ఎక్స్పెక్టేషన్గా మనకి పెరిగిపోతుంది. బై దట్ టైం మనం రికగ్నైజ్ చేసేంత వరకు ఆల్మోస్ట్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోతుంటుంది వైరస్ వచ్చేసి. అది మనం ఈరోజు యూఎస్లో చూస్తున్నాం. ఆఫ్టర్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ మీరు చూసారు, అప్పటి వరకు 1 lakh ఉన్న కేసు వచ్చేసి ఇమీడియట్గా విత్ ఇన్ వీక్లో 2 lakhs కేసెస్ అయిపోయినాయి. ఓకే, సో అందుకనే ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో కూడా చాలా దేశాలు లాక్డౌన్స్లోకి వెళ్ళిపోయినాయి మళ్ళీ కంప్లీట్గా. ఓకే, సో లక్కీలీ అదృష్టవశాత్తు ఒకటి నేను ఇంకో రెండో కారణం చెప్పాను, సంభవం మన ఇండియన్స్లో వ్యాధి నిరోధక శక్తి కొంచెం ఎక్కువ ఉన్నది. ఓకే, బికాస్ మనకున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ వల్ల, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 7 months నుంచి ఏదైతే ప్రజల్లో వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత అవుతుంది అనుకోండి, లేకపోతే పరిసరాల పరిశుభ్రత అనుకోండి, వాళ్ళు తీసుకునే ఆహారం అనుకోండి, వీటిలో చాలా గుణాత్మకమైన మార్పు వచ్చింది మనకి. సో ఇవన్నీ కూడా మనని కాపాడుతున్నాయి. సో మేమేమనుకుంటామంటే ప్రభుత్వం కూడా మేము రేపు పొద్దున 2nd wave వస్తుందా, 3rd wave వస్తుందా అనే విషయాలను పక్కన పెడితే, ఎప్పుడైతే కేసులు పెరుగుతాయో దానికి మేము ఇంటర్నల్గా అన్ని రకాల అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నాం. సో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నది. బట్ ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు ఏదైతే ఈ కోవిడ్ కట్టడి కోసం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటే, ఇంతకాలం ఏదైతే తీసుకున్నారో తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎలక్షన్స్ వల్ల పెరిగే అవకాశాలు ఏమైనా? డెఫినెట్గా, ఎందుకంటే ఎలక్షన్స్లో మనం 2 రకాలు 3 రకాలు చూస్తాం. ఇలాంటి కేసులు పెరుగుతాయా లేదా అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, లక్కీలీ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ మనకి 1 week 10 daysలో ఎలక్షన్స్ కూడా అన్నీ అయిపోతున్నాయి. దట్స్ ఎ రియలీ గుడ్ థింగ్ నిజంగా చెప్పాలంటే. ఓకే, అంటే మనం చాలా తక్కువ టైం ఇస్తున్నాం వైరస్కి మన అటాక్ చేయడానికి కూడా. ఒకటి, ఈ ప్రచార కార్యక్రమాలు ఎవరైతే అభ్యర్థులు ఆ రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాలో వాళ్ళకి నాకు తెలిసి 5 రోజులు 6 రోజులు ఉందనుకుంటా, అంతకంటే ఎక్కువ లేదు. ఒకటి, సో 5 రోజులు 6 రోజుల్లో ఎవరైతే ప్రచారాలు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. రెండోది అతి ముఖ్యమైనది, ప్రజలు 100ల సంఖ్యలో మన పోలింగ్ బూత్లకు వస్తుంటారు. ఓకే, మనం ఈరోజు రీసెంట్గా దుబ్బాక్ ఎలక్షన్ చూసాం. దుబ్బాక్ ఎలక్షన్ చేసిన తర్వాత మేము ఒక స్టడీ చేసాం అక్కడ. అంటే ర్యాండమ్గా కొన్ని శాంపిల్స్ తీయించాం. ఓకే, ఎందుకంటే దుబ్బాకలో కూడా వేలాది సంఖ్యలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు, ఓటింగ్స్ జరిగాయి, పబ్లిక్ మీటింగ్స్ జరిగాయి, రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఓకే, అప్పుడు మాకు కొంచెం అనిపించింది ఇది ఒక శాంపిల్ ఇంట్లాగా మేము తీసుకొని పరిశీలి చేసాం. సర్ప్రైజింగ్లీ కేసులు ఎక్కడ కూడా పెరగలేదు. అంటే మేము జనరల్గా తర్వాత కూడా మేము మా అవేర్నెస్లో అర్థమైంది ఏంటంటే, ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు రిలీజియస్గా. అది నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్ని అభినందించవలసిన విషయం అది. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ అర్బన్ ఏరియా, లార్జ్ డెన్స్డ్ పాకెట్స్ ఉంటాయి. అండ్ ఎలక్షన్స్ టైంలో స్లమ్స్లో మూవ్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకి ఇప్పుడే చెప్పలేము మనం. బట్ మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆల్రెడీ అడ్వైజ్ చేయడం జరిగింది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, రాజకీయ పార్టీలు ప్రచారంలో ఉన్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లనే ఓటింగ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు వచ్చే ఓటర్స్కి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి, అది భౌతిక దూరం పాటించడం కానివ్వండి, నో మాస్క్ నో ఓట్ ఈ స్లోగన్ తీసుకొని రాజకీయ పార్టీలని ముందుకు వెళ్ళామని చెప్పాం. అట్లే ప్రజలు కూడా, లేకపోతే అధికారులు కూడా ప్రజలకు చెప్పమని చెప్పాం, మాస్క్ లేకుండా ఓటేయడానికి రావద్దు అని చెప్పేసి. ఎవరైతే కోవిడ్ బారిన పడున్నారో, ఆల్రెడీ కోవిడ్ బారిన పడి రికవరీ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ 1 hourలో అంటే పోలింగ్ టైం అయిపోయే ముందు వచ్చేసి వాళ్ళని ఓట్ చేసుకోమని, కాస్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. అండ్ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనం అవర్స్ ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. మనకి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుంటాయి. దీనికోసమో దానికోసం మన ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసుకోలేం అట్లా. సో కాబట్టి ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీ హోప్ దట్ ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇలానే కేసు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ 2nd wave అంటున్నారు అంటే సిమ్టమ్స్ కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఏమైనా ఉంటాయి? డెత్ రేట్ ఎట్లా ఒకవేళ అంచనా వేసుకుంటే ఎలా ఉండబోతుంది? ఒకవేళ క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉండాలి ఒకవేళ వచ్చిన పేషెంట్? అంటే ఒకటి, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకు ఉన్నదంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. ద గుడ్ థింగ్ ఈజ్ దట్ మనకంటే ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు ముందు ప్రతిదీ అనుభవిస్తున్నారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం. బట్ స్టిల్ మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటంటే డెఫినెట్గా యూరోపియన్ కంట్రీస్ అనుకోండి, లేకపోతే అమెరికాలో అనుకోండి, వ్యాధి తీవ్రత కొంచెం పెరిగింది ఈసారి. రెండవది ఏంటంటే హాస్పిటల్స్ కూడా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. ఎందుకంటే కేసులు ఎక్స్పోనెన్షియల్గా వస్తున్నాయి, థౌజండ్స్లో లాక్స్లో వస్తున్నాయి ఒకేసారి. అండ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే యావరేజ్లో ఒక 10% 15% హెల్త్ సర్వీస్ కోసం పబ్లిక్ వెళ్తుంటారు తప్పితే ఎట్ ఏ టైం ఎవరు కూడా వాళ్ళకున్న పాపులేషన్లో 30%, 40%, 50% ఎవరు వెళ్ళరు. సో ఎప్పుడైనా సరే ఏ దేశానికైనా సరే ఇబ్బంది ఒక విధంగా అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మనం తీసుకుంటే మన హాస్పిటలైజ్ అయిన పీపుల్ మొత్తం ట్రీట్మెంట్లో ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 12 to 15%, అంతకంటే ఎక్కువ లేరు.
సో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం 2.5 లక్షల వరకు మనం కేసులు అయినాయంటే మనకి మొత్తం హాస్పిటల్స్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకున్నా కానీ మనము హార్డ్లీ ఒక 35-40,000 పీపుల్ మాత్రమే ఉన్నారు. సో దానివల్ల మనము ఎప్పుడు కూడా 25-30% కంటే మన బెడ్స్ కెపాసిటీని క్రాస్ అయ్యలేదు ఎక్కడ కూడా. బట్ ఒకటి మాత్రం నిజం, వ్యాధి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంది. బట్ గొప్ప విషయం ఏంటంటే గత 8 నెలల నుంచి ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్లో ఏంటంటే మనకి వ్యాధి ఆర్ వైరస్ అర్థం కాక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనం ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. ఇప్పుడు కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్, ఎఫెక్టివ్ యాంటీవైరల్ డ్రగ్స్ రావడం జరిగింది. వాటిని కూడా టోటల్ స్టాండర్డైజ్ చేసుకోవడం జరిగింది. ఒకటి మా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టాండర్డైజ్ చేసుకున్నాం. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ పాటించడం అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. తద్వారా మనం మోర్టాలిటీ తక్కువ చేసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే దీంట్లో ఎర్లీ ఐడెంటిఫికేషన్, అంటే వైరస్ బారిన పడిన వాళ్ళని మనం ఎంత త్వరగా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఎంత త్వరగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ఈ వైరస్ బారిన పడిన వాళ్ళని మనం అంత ఎర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ మోర్టాలిటీ, మరణాల శాతాన్ని మనం తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైగా టెస్టింగ్ సెంటర్స్లో, కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్లో మనం పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. మనకు ఒక 78 వచ్చేసి ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈరోజు 1200 పైగా ర్యాట్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి మనకి. అంటే ప్రతిరోజు మ్యాక్సిమం మనం 64,000-65,000 పరీక్షలు నిర్వహించుకున్నాం. ఈరోజు కూడా ఒక హాలిడేస్లో తప్పితే ప్రతిరోజు కూడా మనం 40,000 పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. యాక్చువల్లీ WHO నామ్స్ ప్రకారం చూసుకుంటే మనం అంటే ప్రతి 1 lakh పాపులేషన్కి వచ్చేసి 140 టెస్ట్ మనం చేయాలి. అలా చూసుకున్నా కానీ 6,000 పైగా కంటే మనం పరీక్షలు చేయక్కర్లేదు. బట్ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తుంది. తేడా తెలుస్తుందండి, చలి బాగా పెరిగినప్పుడు, చలి లేని రోజు ఆ తేడా రేషియో తెలిసిపోతుంది ఉంటుంది. అంటే 2 రకాల ప్రాబ్లమ్స్, ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు ఫ్లూ రిలేటెడ్ అన్నీ వస్తాయి. ప్రాబ్లం ఏంటంటే COVID-19 డిసీజ్కి తర్వాత అదర్ ఫ్లూ ఏవైతే ఉన్నాయో, అది స్వైన్ ఫ్లూ అనుకోండి, లేకపోతే కామన్ కోల్డ్ అనుకోండి, వీటికి కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అక్కడ మనం డిస్టింగ్విష్గా మనం ఏం చేసేది ఎక్సెప్ట్ ఒక లాస్ ఆఫ్ స్మెల్లో లేకపోతే లాస్ ఆఫ్ టేస్ట్, ఈ రెండిట్లో తప్పితే అదర్వైజ్ మిగిలిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఇతర ఫ్లూ రిలేటెడ్ డిసీజ్ ఉన్న సిమ్టమ్సే ఉంటాయి. సో దీనికి మేము ప్రజలకు పదే చెబుతున్నది ఏంటంటే, మీకు ఈ టైంలో నార్మల్గా ప్రతి సంవత్సరం మనకి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు జలుబుతోనో, దగ్గుతోనో, జ్వరంతోనో బాధపడుతూనే ఉంటారు. ఇప్పటికి కూడా కామన్గా చూస్తూ ఉన్నాం మనం. ఓకే, నార్మల్గా మనం ఏంటంటే మన ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ అనుకోండి, 1, 2 పక్కల దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఆ సిమ్టమ్ తగ్గట్టు మెడిసిన్ తీసుకొని ఒక 3-4 రోజులు మనం వెయిట్ చేస్తాం. ఓకే, అది నార్మల్గా తగ్గిపోద్దులే అని చెప్పేసి. బట్ ఈ సందర్భం, ఈ సంవత్సరం అలాంటిది కాదు. మీరు ఒక్కరోజు కూడా దయచేసి మీరు వెయిట్ చేయొద్దు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, టెస్టింగ్ సెంటర్కి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి. అది కోవిడా కాదా అని నిర్ధారణ చేసుకోండి. కోవిడ్ అయితే అక్కడికక్కడే మీకు ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ కాకపోతే మిగిలిన సిమ్టమ్స్కి ఏదైతుందో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేకపోతే ఏమవుద్దంటే మన బాడీలో వైరల్ లోడ్ పెరుగుతూ ఉంటుంది. వైరల్ లోడ్ పెరగటం వల్ల రేపొద్దున మనకి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయితే లంగ్స్. ఓకే, లంగ్స్ ఒకసారి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి అది వేరే స్టేజ్లోకి వెళితే, ఒకసారి మనం నార్మల్గా చనిపోయిన పేషెంట్స్ అందరిలో కూడా ఫైబ్రోస్ చూస్తున్నాం. లంగ్స్ ఫైబ్రోస్ అయితే ఇర్రివర్సిబుల్, మనం ఏం చేయలేం, దానికి మెడిసిన్ ఏమాత్రం లేదు. సో ఈరోజు చనిపోయిన వాళ్ళందరిలో కూడా మనకి మెయిన్లీ ఎల్డర్లీ పీపుల్, అంటే 60-65 అబోర్స్, మోర్ దెన్ 70-80% పాపులేషన్ వచ్చేసి ఎల్డర్లీ పీపుల్ అనుకోండి. లేదా కోమార్బిడ్ కండిషన్స్, అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతున్నారో, అలాగనే డయాబెటీస్తో కానివ్వండి, హైపర్టెన్షన్తో కానివ్వండి, క్యాన్సర్స్తో కానివ్వండి, కిడ్నీ డిసీజ్తో కానివ్వండి, ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది థ్రెట్, లైఫ్ థ్రెటనింగ్ అనమాట ఇది వచ్చేసి. సో కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. సో దానికోసం మేము ఎర్లీగా ఐడెంటిఫై చేస్తున్నాం, ఎర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తున్నాం. తద్వారా మనం ఈ ఏదైతే వల్నరబుల్ పాపులేషన్స్ ఉన్నాయో మన వాళ్ళని ఈరోజు మనం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తే సీరియసా, లేదంటే అంత భయపడాల్సిన అవసరం ఏముంటుందా, లేకపోతే అసలు రాదా వాళ్ళకి? వీటికి మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఎంతమంది మీకు చెప్పాను నేను, ఎర్లీ వల్నరబుల్ పాపులేషన్స్ అంటే ఎర్లీ పీపుల్. అంటే మీరు నమ్ముతున్నారో గత 8 నుంచి 9 నెలల్లో ఎవరైతే 60-65 ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాలేదు పాపం. ఎక్సెప్ట్ ఒక హెల్త్ ఎమర్జెన్సీ తప్పితే వాళ్ళు ఏ రోజు బయటికి రాలేదు. అట్లనే కోమార్బిడ్ కండిషన్స్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. బట్ వాళ్ళు ఇంట్లో ఉన్నదా కానీ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయింది. ఎవరైతే ఇంట్లో యంగర్ జనరేషన్ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో లైవ్లీహుడ్ కోసం ఆర్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం లేదా బిజినెస్ పర్పస్లో బయటికి వెళ్తున్నారో, వాళ్ళు ఏదైతే బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే వాళ్ళకి ఈరోజు వైరస్ ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళ ప్రాణాలు ఈరోజు పోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రాణాలకు పోవడానికి కూడా కారణమయ్యారు. సో ముఖ్యంగా ఎవరైతే ఈ లైవ్లీహుడ్ కోసము లేతే అదర్ పర్పస్ కోసం బయటకు వెళ్తున్నారో వాళ్ళు దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మన కుటుంబ సభ్యుల ప్రాణాలు పోవడానికి మనమే కారణమవుతున్నాం ఈరోజు వచ్చేసి.
సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకొకటి మనం ఒక చాలా పాండమిక్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. కోవిడ్ పేషెంట్స్ చనిపోతే చాలా దుర్భరమైన పరిస్థితులు చూసాం. కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా, వాళ్ళు ఎవరు రాకుండా. దీనికి ఏమైనా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారా? సేమ్ మళ్ళీ అదే అంటే దాని మీద చాలా న్యూస్ అంతా ఇదిగా ఉన్నాయి కదా, ఈసారి ఏమైనా జాగ్రత్తలు కొంచెం మెరుగుపడే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఎస్, అవును. గత 9 నెలల్లో అంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్ తరపున, ఎస్పెషల్లీ ప్రజారోగ్యం తరపున అండ్ మొత్తం ఆల్మోస్ట్ 1,00,000 మంది కింద స్థాయిలో ఉన్న ఫీల్డ్ లెవెల్ వర్కర్స్, ఆశాసు, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి వివిధ టీచింగ్ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్ల వరకు కూడా, అంటే వీళ్ళందరూ చాలా క్లోజ్గా పేషెంట్స్ చూశారు, వైరస్ని చూశారు. మేము కూడా చాలా క్లోజ్గా ఈ 9 నెలల నుంచి చాలా క్లోజ్గా ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళని చూసాము. ఓకే, అండ్ అంటే ఇంత క్లోజ్గా అబ్జర్వ్ చేసే అవకాశం ఇంకా వేరే వాళ్ళకి ఉండదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఆర్ రీసెంట్ వరకు కూడా తన కుటుంబ సభ్యులు చనిపోతే మా హాస్పిటల్ నుంచి కాల్ చేసే ఇంటికి, మీరు చేసేయండి అండి, మీరు దహన సంస్కారాలు మీరు చేసేయండి, మేము రాలేమండి. అంటే ఒక హ్యూమానిటీకి ఒక మానవత్వానికి ఒక మచ్చలాగా అయిపోయింది ఇది. ఎవరు క్రియేట్ చేశారు? స్టిగ్మా. ఎవరు క్రియేట్ చేశారు దీన్ని? ఏ విధంగా మనం ఎవరు క్రియేట్ చేశారని చెప్పుకుంటే ఐ థింక్ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంటే మనకు తెలియకుండానే ఈ వైరస్ మీద కొత్త వైరస్ కావటం వల్ల ఒక భయాందోళన మనం క్రియేట్ చేసి పెట్టాం. అంటే ఈ వైరస్ వస్తే ఇనిషియల్ స్టేజ్లో చచ్చిపోవడం తప్పితే ఇంకోటి లేదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ పాశ్చాత్య దేశాలు అనుకోండి, లేకపోతే మన దేశం అనుకోండి, అందరూ కూడా అంటే ఎప్పుడు కూడా దీనికి సంబంధించిన నిజాలు ఎప్పుడు మనం చెప్పుకోలేకపోయాం. చెప్పినా సరే ప్రజలు ఆ టైంలో ఉన్న ఆందోళన స్థితిలో, మానసిక ఆందోళన పరిస్థితుల్లో ఇది వస్తే మనం చనిపోవటం ఒకటి. ఓకే, వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా చనిపోతాం అనే 2 భయం. వీటితోని వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా కానీ వాళ్ళ దహన సంస్కారాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు చేశారు. బాడీస్ని కూడా మీరు తీసుకువెళ్ళండి అంటే తీసుకోలేని పరిస్థితి. అండ్ అందుకనే మేము ప్రత్యేకంగా మా హాస్పిటల్స్లో సపరేట్గా టీమ్స్ని పెట్టేసేసి ఆ ప్రాపర్గా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని, ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ తీసుకొని బాడీని డిస్పోజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎంతసేపు ఉంటుందండి మరణించిన ఒక వ్యక్తి మీద? ఒకటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మనకి, ఏ చనిపోయిన వ్యక్తి నుంచి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు ఇంతవరకు దాఖలాల్లో మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఆల్రెడీ మనం అన్ని రకాల మెజర్స్ తీసుకుంటాం, దాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసుకుంటాం, బాడీని మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటాం. ఈరోజు నేను చెప్తున్నానండి 9 నెలల తర్వాత ఇప్పుడు మనం ఇంతవరకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ అంటే మొత్తానికి ఒక ఆస్ట్రోనాట్ లాగా, అంటే ఎవరైతే అంతరిక్షంలో పోతారో ఆ విధమైన అన్ని ముసుగులు, చేతి గ్లౌజులు, మాస్కులు, దానిపైన ఇంకొక ఫేస్ షీల్డ్ ఇవన్నీ పెట్టుకొని, అంటే ఒక పేషెంట్ కూడా భయపడిపోతాడు. అరే ఒక డాక్టర్ వస్తున్నాడా, లేకపోతే ఒక నర్స్ వస్తున్నదా, లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా నా దగ్గరికి అని చెప్పేసి. అండ్ అదే కాకుండా పేషెంట్ అరే నేను ఇంత భయంకరమైన జబ్బుతో నేను బాధపడుతున్నానా, అంటే ఇట్లా మనుషులు లేకపోతే నా సొంత మనుషులే రాని అలాంటి వ్యాధి నాకు వచ్చిందా. మనం ఇంతకుముందు ఒక 2 decades బ్యాక్ HIV ఎయిడ్స్లో కూడా మనం ఇలాంటి పరిస్థితులే చూసాం. ఓకే, మళ్ళీ ఈరోజు అలాంటి పరిస్థితులు మనం క్రియేట్ చేస్తాం. అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఇప్పుడు కొత్త కాదు, మానవాళి పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉన్నాయి. మనం 100 సంవత్సరాల బ్యాక్ పోతే 1918లో స్పానిష్ ఫ్లూ మనం చూసాం. అప్పుడు కూడా వేలాది సంఖ్యలో జనాలు వైరస్ బారిన పట్టడం, మరణించడం కూడా జరిగింది. బట్ ఇలాంటి పరిస్థితులు మాత్రం లేవు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో ఈ సేఫ్టీ మెజర్స్ సంబంధించి కూడా మళ్ళీ రీడిఫైన్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ కొన్ని స్ట్రాటజిక్ ఏరియాస్లో అవసరం లేదు. ఓకే, మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే మాస్క్, N95 ఏదైతుందో అది, ఫేస్ షీల్డ్, గ్లౌస్, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే, ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు పేషెంట్ ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి దేవుడి తర్వాత దేవుడు అన్న టైప్లో మనం వెళ్తుంటాం. అతను ఇలా ముట్టుకొని అతను భుజం మీద తడితే చాలు సగం జబ్బు తగ్గిపోద్ది, మందులతో మిగిలిన జబ్బు తగ్గిపోద్ది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో కుటుంబ సభ్యులు చిన్న హెడేక్ వచ్చినా లేదా చిన్న జ్వరం వచ్చినా కానీ మనం పక్కన కూర్చొని మనం తినిపిస్తాం, పిల్లలైతే లేదా పెద్దలైతే దగ్గరుండి వచ్చేసి నీళ్ళు తీసుకొచ్చి ట్యాబ్లెట్స్ వేస్తాం. ఈరోజు అలాంటి పరిస్థితులు ఏం లేవు. సగం మంది ఈరోజు చనిపోయిన వాళ్ళు దేశవ్యాప్తంగా అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా భయంతో చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఆ జబ్బుతో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఈరోజు మనం అందరం కలిసి ఈ వైరస్కి సంబంధించిన భయాన్ని పారదోలాలి. అంటే బంధువులు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, నిరభ్యంతరంగా తీసుకెళ్ళచ్చు, వాళ్ళ రిలీజియస్ ప్రకారం వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, వాళ్ళు ఫస్ట్ ఏదైతే వైరస్ వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని పేషెంట్స్ని వాళ్ళతో మాట్లాడవచ్చు, పేషెంట్ని వాళ్ళు చూడవచ్చు, కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వాళ్ళతో రెగ్యులర్గా మీట్ కావచ్చు. ఇవన్నీ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, పేషెంట్ కూడా ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది.
అరే నాకు వచ్చింది పెద్ద వైరస్ ఏం కాదు ఇది అని చెప్పేసి. ఈసారి ఏమైనా కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా డెఫినెట్గా పెడుతున్నారా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మేము చేంజ్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ సేఫ్టీ మెజర్స్ గురించి. ఇంత విస్తృతమైన ఇది వ్యవస్థ మనకి అవసరం లేదు అట్లా. సో ఆటోమేటిక్గా తద్వారా వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం కలుగుద్ది, ఎవరైతే పేషెంట్ బంధువులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది. అండ్ ఏదైతే మనం రిలీజియస్గా చేసుకోవాలో రిచువల్స్ అవన్నీ కూడా మనం ధైర్యం చేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లోనైతే ఉన్నారు. అసలు ఎవరు అడ్మిట్ కావాలి, ఎవరు అడ్మిట్ కాకూడదు, అంటే పాజిటివ్ అని తెలియగానే అడ్మిట్ కావాలా, ఏ సిమ్టమ్స్ బేస్లో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా? సో నార్మల్గా మొత్తం మీద మనం చూసుకుంటే 70% ఏసిమ్టమాటిక్ కేసెస్, అంటే వాళ్ళ బాడీలో వైరస్ ఉంటుంది బట్ వాళ్ళకి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇది ఫస్ట్ కేటగిరీ. దాని ఏసిమ్టమాటిక్ అంటే ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు. ఓకే, బట్ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళతోని ఎవరైతే ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు ఉన్నారో బట్ వీళ్ళకి ఏమి కాదు కానీ వీళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ ద్వారా కొత్త వ్యక్తులు ఇన్ఫెక్ట్ అవుతారు. కాబట్టి వీళ్ళని మనం ఏం చేయాలి, కంపల్సరీ ఐసోలేట్ చేయాలి. సో సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సరే, అందుకని మనం హోమ్ ఐసోలేషన్. ఏదైనా జబ్బులో మనం ఎప్పుడన్నా ఇంట్లో ఉండకుండా, మీరు హాస్పిటల్లో ఉండకుండా ఇంట్లో ఉండండి అని చెప్తాం అంటిల్ అన్లెస్ ఏదైనా చిన్న జలుబో దగ్గో జ్వరమో అయితే తప్పితే. బట్ ఇక్కడ అసలు అవి కూడా లేవు, ఎలాంటి సిమ్టమ్స్ లేవు. కాబట్టి కానీ మనం ఐసోలేట్ చేయాలి, అంటే వేరే వ్యక్తులకు కొంచెం దూరంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 25-30% ఎవరైతున్నారో మైల్డ్ నుంచి సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. మైల్డ్ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, సివియర్ ఉంటాయి. ఈవెన్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఏదైతే జలుబు, దగ్గు, జ్వరము, బాడీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ ఆఫ్ స్మెల్ అనుకోండి, లాస్ ఆఫ్ టేస్ట్ అనుకోండి, వీళ్ళు కూడా ఇంట్లోనే ఉండేసేసి ఐసోలేషన్లో పెట్టుకొని ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉందో తీసుకుంటే సరిపోతుంది. అది ఒకటి. రెండో వాళ్ళు వచ్చేసి మోడరేట్ అండ్ సివియర్ సిమ్టమ్స్. మోడరేట్ సిమ్టమ్స్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మోడరేట్ లక్షణాలు ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా సరే వాళ్ళు సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ వ్యాధి తీవ్రత, వైరల్ లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ సివియర్ కేసెస్, ఈ సివియర్ కేసు అందరూ ఎవరు ఉంటారంటే నార్మల్గా ఎల్డర్లీ పీపుల్, 60-65 ఇయర్స్ వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు నేను చెప్పిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనుకోండి, వీళ్ళందరూ కూడా కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఆక్సిజన్ ప్లేస్ వెరీ వెరీ వైటల్ రోల్. ఆక్సిజనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫెసిలిటీస్ అవసరం ఉంటాయి. వెంటిలేషన్ మీద కూడా పెట్టి మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 15-20% మాత్రం హాస్పిటలైజ్ అవ్వాల్సి ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండేసేసి వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వితిన్ 10-14 డేస్లో దే విల్ బికమ్ అబ్సల్యూట్లీ నార్మల్. ఫస్ట్ అయిపోయింది సార్, సెకండ్ వేవ్ కిందకి వస్తే ఇప్పుడు వాళ్ళు సిమ్టమాటిక్ ఏదో ఉంటుంది. ఏమన్నా మీరు మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టి ఏమైనా వాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ చేయడం కానీ, పంపించే ఏర్పాట్లు లాంటివి ఏమైనా సన్నాహాలు ఏమైనా చేశారా? మేము ఇంతకుముందే చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేసాం. ఓకే, ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో 10,000కు పైగా ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. జనరల్ బెడ్స్ కాకుండా మొత్తం మీద 20,000 బెడ్స్ ఉంటే 20,000 బెడ్స్లో 10,000 బెడ్స్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఆక్సిజన్ కనెక్షన్ ఇచ్చుకున్నాం. అప్ టు టీచింగ్ హాస్పిటల్ నుంచి కింది స్థాయి వరకు కూడా. ఒకటి అంటే ప్రాంతీయ స్థాయి హాస్పిటల్లో కూడా మనం ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ప్రతి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ పెట్టుకున్నాం. తర్వాత ఆక్సిజన్ అంటే ఇంతకుముందు మనం ఓన్లీ మేజర్ హాస్పిటల్స్లోనే మనకి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ అంటాం అనమాట. అంటే హై ఫ్లో ఆక్సిజన్ అందించడానికి వీటన్నిటి కూడా ఈ యంత్రాంగం పనిచేస్తుంది అనమాట. ఇవి ఈరోజు కింద స్థాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు కూడా మనం లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ ఈరోజు ఏర్పరచుకున్నాం. ట్రీట్మెంట్ పరంగా అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం, ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, మీరు చెప్పినట్లు ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి మనకు ఆల్రెడీ కాల్ సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇది మేము ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అంటే అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ ఏ పర్మనెంట్ వ్యాక్సిన్ ఆర్ ఏ ట్రీట్మెంట్, టిల్ సచ్ టైమ్ విల్ కంటిన్యూ ఆల్ ద మెజర్స్ విచ్ వీ హావ్ టేకెన్ ఫర్ ద లాస్ట్ 9 months. కానీ నెంబర్స్ లిఫ్ట్ చేయరు ప్రాపర్గా, ఇది చేయాలి. ఈ 104 ఉంది. ఇప్పుడు 104 ఆల్టర్నేట్గా మేము ఇంకా ఎక్స్క్లూజివ్గా ఒక కోవిడ్ కోసం మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో సపరేట్గా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. తర్వాత హితం అనే యాప్ ఒకటి అప్లికేషన్ ఒకటి తీసుకొచ్చాం. ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో మా సిబ్బంది, అంటే మా టెలికాలర్స్ కానివ్వండి, లేదా కౌన్సిలర్స్ కానివ్వండి, ఒకటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, అంటే మెంటల్ సపోర్ట్ చేయడం, సైకోసోషల్ సపోర్ట్ చేయడం ఒకటి. ఎందుకంటే వాళ్ళు తీవ్ర మానసిక ఆందోళనకు గురిగా అవుతారు కాబట్టి. రెండోది, వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి అడ్వైజ్ చేయటం. అండ్ మేము ప్రతి పాజిటివ్ పేషెంట్కి కూడా మేము ఒక హోమ్ ఐసోలేషన్ కిట్ అందజేస్తున్నాం. దాంట్లో అన్ని రకాల మందులు ఉంటాయి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినవి, అట్లా ఇమ్యూనిటీ పెంచడం కోసం ఏవైతే డ్రగ్స్ తీసుకోవాలో, మెడిసిన్ తీసుకోవాలో అవి కూడా మేము అందుబాటులో వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఇవి ఎప్పుడు వేసుకోవాలి, తర్వాత దీనికి 108 సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం అయితే ఇవి కూడా వీళ్ళు కనెక్ట్ చేసి పెట్టడం ఉంటుంది. సో ఒక డాక్టర్ ద్వారా, తర్వాత ఒక టెలికాలర్ ద్వారా, ఒక కౌన్సిల్ ద్వారా నిరంతరం వాళ్ళకి మనం మెడికల్ సర్వీసు, ఇతరత్ర కౌన్సిల్ సర్వీసు మనం ఇస్తున్నాం. అది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుంటుంది. సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. రెండోది, టెస్టింగ్. ఏ రోజు కూడా మనం ప్రతిరోజు
లక్షకు పైగా పరీక్షలు నిర్వహించుకోవడానికి మనకి ఈరోజు కెపాసిటీ ఉంది, యంత్రాంగం ఉన్నది. సో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రోజుకు 1000 కేసులు వచ్చే ఈ రోజుల్లో కూడా మేము 40,000 కంటే కేసులు తగ్గట్లేదు. ఎందుకంటే మన పాజిటివిటీ రేట్ ఎప్పుడు కూడా ఐడియల్ పాజిటివిటీ రేట్ <5% ఉండాలి. ఈరోజు మన పాజిటివిటీ రేట్ మీరు చూసుకుంటే 2 to 2.5% మాత్రమే ఉన్నది. ఇప్పుడు వేరే రాష్ట్రాలు కూడా మీరు తీసుకుంటే 10.5% కూడా ఉన్నది. ఈరోజు ఢిల్లీ వచ్చేసేసి 12%, 13% ఉంది. కేరళ 10.75% ఉంది పాజిటివ్ రేట్. దిస్ ఇస్ అలార్మింగ్ అనమాట. అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో మనం విస్తృతంగా పరీక్షలు నిర్వహించుకోవడం లేదంటే వైరస్ని మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఎట్లా రాబోతుంది సార్? అంటే మీ సర్వేల ప్రకారము అంటే నార్మల్గా ఉండబోతుందా ఒకవేళ పాండమిక్గా రాబోతుందా? ఇది పాండమిక్, నో డౌట్. పాండమిక్ అనేది ఏంటంటే ఒక మహమ్మారి అన్నమాట తెలుగులో మనం చెప్పుకోవాలంటే. ఇది మొత్తం ప్రపంచానికి పట్టిన మహమ్మారి, నో డౌట్. మళ్ళీ ఇలాంటిది ఇంకో 100 సంవత్సరాలు మనకు ఎక్స్పోటెన్షియల్గా వస్తాయి కేసు వచ్చేసి. బట్ మనకు ఛాన్సెస్ ఉండవని మేము అనుకుంటున్నాం. అందుకనే మీరు చూస్తుంటే మా వైద్య ఆరోగ్య తరపున ఎప్పటికప్పుడు ప్రజలకి అడ్వైజరీ ఇస్తున్నాం, అలర్ట్స్ ఇస్తున్నాం, కొన్నిసార్లు వార్నింగ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మాకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది. మేము అడ్వైజరీ ఇచ్చినప్పుడు, వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు పట్టించుకోలేదనుకోండి, రేపు పొద్దున మళ్ళీ మనకే ఇబ్బందులు వస్తాయి. అంటే మనం ఎందుకంటే ఆల్రెడీ గత 9 నెలల నుంచి మనం చూసుకుంటే ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో, మన ఆరోగ్య కార్యకర్తలు అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, నిరంతరం పనిచేస్తున్నారు, అహోరాత్రులు పనిచేస్తున్నారు. వాళ్ళది ఒక లైఫే కాబట్టి, వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కూడా అలసిపోయే పరిస్థితులు ఉంటాయి రేపొద్దున. మళ్ళీ మనం గత 4 నెలల క్రితం ఉన్న పరిస్థితులు మళ్ళీ మనం తీసుకొచ్చామనుకోండి, మళ్ళీ రేపొద్దున వాళ్ళు కూడా సేవలు అందించే పరిస్థితి లేకపోవచ్చు. సో మన యాక్షన్స్ ద్వారా లేకపోతే మన బిహేవియర్ ద్వారా మళ్ళీ మనం అలాంటి పరిస్థితులు మనం కొని తెచ్చుకోవద్దు దయచేసి. లాక్డౌన్ ఉండే అవకాశాలు అగైన్ లాక్డౌన్ కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా లాక్డౌన్లు విధించవు. ప్రజలు మళ్ళీ లాక్డౌన్ కావాలంటే వాళ్ళ ప్రవర్తనని మార్చుకొని మళ్ళీ లాక్డౌన్ తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. అంటే విస్తృతంగా వెళ్తే తప్పదంటారు. ఎస్, ఇది మన బిహేవియర్ ఏదైతుందో. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం వ్యాక్సిన్ ప్రపంచం అంతా కలవరిస్తున్నది. మొత్తం మీద 250 నుంచి 300 పైగా డిఫరెంట్ వ్యాక్సిన్స్ డిఫరెంట్ కంపెనీస్ ట్రయల్స్లో ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ ఏది కూడా నాకు తెలిసి మొత్తం 2 decades పైగా నేను ఈ పబ్లిక్ హెల్త్ ఫీల్డ్లో ఉన్నాను. ఏ కమ్యూనికబుల్ డిసీజ్ కూడా వ్యాక్సిన్ ఇంత త్వరగా వచ్చిన సందర్భాలు లేవు. మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది ఒక ఎఫెక్టివ్ వ్యాక్సిన్ రావాలంటే, మీకు 100% సేఫ్టీ ఇవ్వాలంటే. బికాజ్ వ్యాక్సిన్ కూడా ఒక ఫారిన్ బాడీని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం మన బాడీలోకి. ఓకే, దానితో మనం యాంటీబాడీస్ అంటే వచ్చే వైరస్ని మళ్ళీ ఎదుర్కోవడానికి మన బాడీని తయారు చేసుకోవాలి. సో దానివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు అది ప్రాణం కూడా తీయచ్చు. అలాంటి సందర్భాలు వ్యాక్సిన్ హిస్టరీలో చాలా ఉన్నాయి. అట్లాంటి ఎఫెక్టివ్ రావాలంటే ఎంతో టైం కొంత పడుతుంది. బట్ ఈ ఉన్న పరిస్థితులను తీసుకొని చాలా కంపెనీలు, సైంటిస్టులు అనుకోండి, అందరూ కూడా వార్ ఫుడ్ బేస్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. అది మంచిది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల ఎకనమిక్ అంతా కూడా స్లో డౌన్ అవుతుంది. ఎకనమీ మీదనే ప్రజల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి దానికోసం మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చినప్పుడు అది తప్పకుండా వస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే మన చేతిలో ఆల్రెడీ 4 వ్యాక్సిన్స్, అతి చౌకైన వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 4 వ్యాక్సిన్స్లో మొదటి వ్యాక్సిన్ వచ్చేసి బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం. మీరు మాస్క్ ధరిస్తే 90% మీకు వ్యాక్సిన్ రాదు. అదే ఒక 2 వ్యక్తులు మాట్లాడుకొని మాస్క్ ధరిస్తే మీకు 100% మీ వ్యాక్సిన్ రాదు, మీకు వ్యాధి రాదు, వైరస్ రాదు. సో మాస్క్ మనం ధరించేది మనకి ఈ వైరస్ అంటకుండా కాదు, ఎదుటి వాళ్ళకి అంటకుండా. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు అలా భావించినట్లయితే ఫస్ట్ మనకి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. రెండోది వచ్చేసి మీరు తరచూ చేతులను శుభ్రం చేసుకోవటం. బికాస్ మనం రెగ్యులర్గా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద మనం పెడుతూ ఉంటాం, డిఫరెంట్ న్యూ ఏరియాస్కి పోతుంటాం కాబట్టి, టచ్ చేస్తుంటాం కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా మీరు చేతుల్ని శుభ్రం చేసుకోండి. అది సబ్బుతో శుభ్రం చేసుకోండి. ఇవాళ రేపు అంతా కూడా శానిటైజర్స్ వీటితో శుభ్రం చేస్తున్నాం. రేపు పొద్దున మనకి తెలియదు, దీనికి కూడా రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకా వేరే హార్మ్ఫుల్గా ఏమైనా మనకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా అతి చౌకైన తరచూ చేతుల్ని మీరు శుభ్రం చేసుకోండి. మూడోది వచ్చేసేసి భౌతిక దూరం ఏదైతే 6 అడుగులు పాటించాలో ఒక మనిషికి మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే 4 మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇది అతి ముఖ్యమైనది. 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం. 4వది గుంపులకి, సమూహాలకు దూరం ఉంటాం దయచేసి. ఎందుకంటే ఈ అన్లాక్ 5లో భాగంగా మనం అన్నీ ఓపెన్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకున్నాం, బార్స్ ఓపెన్ చేసుకున్నాం, పబ్స్ ఓపెన్ చేసుకున్నాం. అండ్ వీఆర్ ట్రైంగ్ టు స్పెండ్ ఇన్ ద క్లోజ్డ్ రూమ్స్లో అనుకోండి, క్లోజ్డ్ సిస్టమ్స్లో అనుకోండి, ఎయిర్ కండిషన్ సిస్టమ్స్లో అనుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎయిర్ కండిషన్ సిస్టమ్స్లో మనం కూర్చున్నాము. ఒక ఎసింటమాటిక్ అంటే ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తి, ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటే హీ విల్ ఇన్ఫెక్ట్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్ఫెక్ట్ చేస్తాడు. మీకు రేపు పొద్దునే మీరు ఈరోజు మీకు తెలిసింది ఇతను పాజిటివ్ వచ్చిందని రేపు పొద్దున్న చేయించుకుంటే, టెస్ట్ చేయించుకుంటే అతను మీకు రిజల్ట్ తెలియదు. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 days. సో కాబట్టి క్లోజ్ సెట్టింగ్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంకొకటి ప్రైవేట్ హాస్పిటల్ చాలా అపవాదం జరుగుతున్నాయి. ఈసారి ఏమన్నా వాళ్ళకి ఏమైనా మార్గదర్శకాలు లేకపోతే కట్టడి విషయంలో కొంత ఏమైనా వాళ్ళకి అవేర్నెస్ కలిగించారా? చాలా కలిగించాం. మేము ఒక స్టేట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్లో కూడా కంటిన్యూస్గా ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నది. ఓకే, వందలాది కంప్లైంట్స్ వచ్చాయి, గ్రీవెన్స్ వచ్చాయి. వాళ్ళని పిలిచి మా హానరబుల్ మినిస్టర్ గారి తోని మీటింగ్స్ జరిగాయి, వాళ్ళకి ఓరియంటేషన్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా కంటిన్యూస్ డైలాగ్. ఎందుకంటే ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వాల మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఎంత బాధ్యత ఉందో ఈ టైంలో, మహమ్మారి టైంలో, పాండమిక్ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అంతే బాధ్యత ఉంది. ఇది మనం ఒక లాభాపేక్షతో మనం చూడలేం. ఎందుకంటే ఆల్రెడీ మీరు మామూలు టైంలో మీరు బిజినెస్ కోసం పెట్టుకున్నారు, ఒక కమర్షియల్ కోసం పెట్టుకున్నారు. ఆ టైంలో మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అబ్జెక్ట్ చేయలేదు. బట్ ప్రపంచానికి అందరికీ ఒక ఉపద్రవం వచ్చినప్పుడు మనం అందరం కూడా మనుషులుగా, ఒక మానవత్వంతో ఉన్నవాళ్ళుగా మనం ముందుకు వచ్చి స్పందించాల్సిన టైం. సో మేము వాళ్ళందరికీ చెప్పింది అంటే ఈ టైంని మీరు బిజినెస్ కోసం దయచేసి చూడద్దు. ఈరోజు ఎవరో కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు ఈ వ్యాధి బారిన పడ్డారు, ఇబ్బందులు పడుతున్నారు. రేపు పొద్దున అదే మీ కుటుంబ సభ్యులే బాధపడాల్సిన అవసరం రావచ్చు, పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఆ హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద మేము చూడాలంటున్నాం. మా టీమ్స్ పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా అదే ఇంటెన్సిటీతో మేము కంటిన్యూ చేస్తాం. ఎనీవే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేసుకున్నది. ఓకే, థ్యాంక్స్ టు దిస్ వైరస్ దట్ ప్రభుత్వాలు కూడా ఒక మేల్కొల్పులాగా ఉన్నది. వాళ్ళ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి, హాస్పిటల్స్ని అన్ని రకాల ఎక్విప్మెంట్స్తోని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, తర్వాత సిబ్బందిని ఎవరైతే స్పెషలిస్ట్ కావాలో లేదా ఇతరత్ర నర్సింగ్ సిబ్బంది కావాలో వాళ్ళందరినీ నియమించుకోవడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ఇది రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా మేలు చేస్తుంది. టీమ్స్ లాంటి దాంట్లో అసలు సిబ్బంది లేరనేసి కూడా విమర్శలు వచ్చాయి. సార్ అదంతా సెటరేట్ అయిపోయింది. అన్నీ సెటరేట్ అయిపోయాయి ఆల్రెడీ కూడా. మనం టిమ్స్ లాంటి హాస్పిటల్లో 350-400 పేషెంట్లు కూడా మనం ఒకరోజు ట్రీట్ చేసుకున్నాం. ఇదే గాంధీ హాస్పిటల్లో మనం 1500 పైగా కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే 250 మంది కూడా లేరు. టిమ్స్లో మీకు 100 మంది కూడా లేరు ఈరోజు పరిస్థితులు. సో మొత్తం మీద హాస్పిటల్స్లో మనం చూసుకుంటే అంటే కోవిడ్-19 ఎప్పుడు తగ్గుద్దని చెప్పుకోవచ్చు అంటే ఒకటి హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గినప్పుడు. ఈరోజు మొత్తం మనకున్న యాక్టివ్ కేసులు 15,000, 16,000 ఉంటే దాంట్లో కేవలం 2,500 మాత్రమే హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే జనవరిలో మళ్ళీ ఏమన్నా ఒక ఇంక్రీజ్ అనుకోండి, సర్జ్ అనుకోండి, ఆర్ మీ భాషలో చెప్పాలంటే సెకండ్ వేవ్ అనుకోండి, ఉండే అవకాశం ఉండొచ్చు. బట్ దానికోసం మేము ఒకటి ఆల్రెడీ ఇంటర్నల్గా అంతర్గతంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, వైద్య ఆరోగ్య శాఖ తరపున ఆల్రెడీ ఒక కార్యాచరణని సిద్ధం చేసుకున్నాం. జిల్లాలకు ప్రతి జిల్లాకు వెళ్తూ వాళ్ళని మా వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకుంటున్నాం. హాస్పిటల్స్ రెడీగా ఉండేట్టు చూసుకుంటున్నాం. టెస్టుల సంఖ్య పెంచడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం. ప్రజల్లో కూడా ఈ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతుందో వీటిని కూడా జాగ్రత్తలు తీసుకోమని మేము పదే చెప్తూ ఉన్నాం. సార్ చివరిగా ప్రజలకి మేము విజ్ఞప్తి చేసింది అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తున్నారు, యూరోపియన్ యూనియన్ దేశాలు అనుకోండి, లేదా అమెరికా లాంటి పెద్ద దేశం అనుకోండి, అట్లే మన దేశంలో ఢిల్లీలో కానివ్వండి, లేదా కేరళలో కానివ్వండి కేసులు ఎలా అప్రతిహతంగా పెరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. కేసుల సంఖ్య పెరగడం ఎప్పుడు కూడా వైరస్ ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు, అది మన ప్రవర్తన అంటే మనుషుల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన బిహేవియర్, మన ప్రవర్తన మారి మళ్ళీ ఒకసారి ఇక కరోనా లేదు, ఇక కరోనా రాదు, ఇంకా కరోనా వైరస్ అయిపోయింది అని పొరపాటున అనుకుంటే మాత్రం అది నిజంగా మనకి మనం మభ్యపెట్టుకున్నట్టే అవుతుంది. దయచేసి కరోనా వైరస్ ఇంకా మనతోనే ఉంది. డెఫినెట్గా మనం ఒక విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి, మన జీవితాలు కరోనా ముందు జీవితాల్లాగా ఉండబోవట్లేదు. కరోనా తర్వాత జీవితాలు ఏవైతున్నాయో అవే ఉండబోతున్నాయి. రేపు పొద్దున ఒక వ్యాక్సిన్ వచ్చినా, ఎఫెక్టివ్ వ్యాక్సిన్ వచ్చినా కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అండ్ వచ్చిన తర్వాత కూడా అది ఎంత ఎఫెక్టివ్ పనిచేస్తుందో తెలియదు. కాబట్టి మనం ఇన్ని రోజులు ఏదైతే మీరు రిలీజియస్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, చాలా త్యాగాలు చేశారు, మన దేశ ఆర్థిక వ్యవస్థ, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా, కొన్ని కుటుంబాల ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా లక్షలాది మంది బయటికి వెళ్ళి వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం కష్టపడితే తప్పితే వాళ్ళ కడుపు నిండలేని పరిస్థితి. వాళ్ళ కోసమైనా సరే మనం ఏదైతే జాగ్రత్తలు గత 8 నెలల నుంచి మనం అందరం తీసుకుంటున్నామో, అది మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కానివ్వండి, 6 రోజులు భౌతిక దూరాన్ని పాటించడం కానివ్వండి, తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవడం కానివ్వండి, గుంపులకి సమూహాలకి కొత్త వ్యక్తులకి దూరంగా ఉండటం కానివ్వండి. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పకుండా మనం సెకండ్ వేవ్ కాదా, థర్డ్ వేవ్ కాదా, ఎన్ని వేవ్లు వచ్చినా కానీ మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. అన్ని రకాలుగా మేము సిద్ధమై ఉన్నాం. ప్రజలు మాతో చేతులు కలపండి. ఎప్పటికప్పుడు మేము ఇచ్చే అడ్వైజరీస్ కానివ్వండి, అలర్ట్స్ కానివ్వండి, మీరు దయచేసి ఫాలో కండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్.
please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.